నా పేరు శ్రవంతి. నేను హైదరాబాద్ నుంచి కనెక్ట్ అయ్యాను సార్. నాకు నా స్టూడెంట్ సార్ అంటే నేను సౌందర్య లహరి క్లాసెస్ చెప్తాను. ఆ క్లాసెస్ లో ఒక తను చెప్పారు, సృజన అని, నిషిత వాళ్ళ మదర్. ఓకే. మేడం మీరు ఇలా పార్టిసిపేట్ చేయండి అంటే నేను వెంటనే మీ గ్రూప్ లింక్ తీసుకున్నాను, పార్టిసిపేట్ చేశాను. యాక్చువల్లీ నాకు చెప్పాలి అంటే చాలా టఫ్ టైం సార్ ఇది. మా పిల్లలు 7 కల్లా బస్ లో రెడీగా ఉండాలి. ఉమ్. బస్ వస్తుంది. సో ఇంకా నాకు వీలవ్వదు వీలవ్వదు అనుకొని నేను ఫస్ట్ డే జాయిన్ అవుతాను, సండేనే కదా జాయిన్ అవుతానని జాయిన్ అయ్యాను. జాయిన్ అయ్యాక నాకు మీరు చెప్పే పద్ధతి అది చాలా బాగా నచ్చింది. మీరు సీరియస్ గా చెప్పారు, ఇంకా 6 డేస్ వీలవుతూనే మీరు రండి, లేదు అంటే వద్దు అన్నారు. సరే, మండే రోజు కూడా హాలిడే ఉండే సార్, యాక్చువల్ గా బోనాలు హాలిడే. సో మండే ఒక రోజు జాయిన్ అవుతాను, చూద్దాము మరీ టఫ్ అనిపిస్తే లీవ్ అవ్వాలి అని. కానీ బాగుంది సార్. మనకు ఈ ప్రాణాయామం అంటే ఏంటో చెప్పాక రెగ్యులర్ గా జాయిన్ అవ్వాలని, ఎగ్జాక్ట్ గా 4:30 to 5 లోపు లేసి ప్రిపేర్ చేసేసుకొని 6 కల్లా బాక్సెస్ పెట్టేసుకొని నేను క్లాస్ కి వస్తున్నాను సార్. యాక్చువల్ గా నా ఇంటెన్షన్ కూడా ఇది. నేను ఫస్ట్ నేనే సెట్ అయ్యాను. నా 1 అవర్ కోసం నేను టైం పార్టిసిపేట్ చేయడం నేను ఇప్పటి నుంచే నేర్చుకున్నాను అని చెప్పేసి నేను అనుకుంటున్నాను సార్. వెరీ గుడ్, బ్యూటిఫుల్ అండి, వండర్ఫుల్. సో మనకి ఎప్పుడైతే మనం చూడండి, ఆ నేను ఇది చెయ్యాలి అని మీరు ఒక సంకల్పం తీసుకుని మీరు ఒక అడుగు వేస్తే ప్రకృతి, అంటే ప్రకృతి అనండి, దేవుడు అనండి, గురువులు అనండి, మిమ్మల్ని 10 అడుగులు ముందుకే ఇస్తారు. ఆ మీరు ఆ ఒక్క అడుగు వేయడం చాలా చాలా ఇంపార్టెంట్. ఆ డేర్ చేసి వెయ్యాలి. అప్పుడు మీరు ముందుకెళ్ళిపోతారు, చాలా ఈజీగా వెళ్ళిపోతారు. లేదా అమ్మో నాకు స్కూలు, పిల్లలు అనుకుంటే ఇంకంతే. లైఫ్ లో మనం చేయలేమండి, క్లాస్ మీరు లైఫ్ లో చేయలేరు. ఎందుకంటే ఎప్పుడు ఏదో ఉంటూనే ఉంటుంది, ఉండకుండా ఎప్పుడు ఉండదు. ఏదో ఒక హడిల్ ఉంటుంది. దాన్ని ఓకే వచ్చినా పర్వాలేదని మీరు ఒక్క అడుగేస్తే ఆటోమేటిక్ 10 అడుగులు పడుతుంది. వెరీ గుడ్, వండర్ఫుల్. జై గురుదేవ్.